మీరే కొనుగోలు చేసినా పర్వాలేదు, లేదా ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేయించమంటే ప్రభుత్వమే దగ్గరుండి కూడా కొనుగోలు చేయించే కార్యక్రమం కూడా చేసి మీకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వము. ఈ ఈ ఈ కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాం. డిసెంబర్ 10వ తారీఖున 2,40,000 గేదెలు షీప్ అండ్ గోట్ ఎనిమల్ 2,49,000కి సంబంధించిన మేకలు అండ్ గొర్రెలు, షీప్ అండ్ గోట్ కూడా యూనిట్స్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క యూనిట్ అది 15 గొర్రెలు 15 షీప్ ఉంటాయి. బట్ అవి కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నాం. దాదాపుగా 77,000 రీటైల్ షాప్స్ ఈ హిందుస్థాన్ లివరు, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆక చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రీగా, ₹1 కూడా వాళ్ళకి డబ్బు ఖర్చు లేకుండా మనం ఇచ్చే ఈ చేయూత సొమ్ముతోనూ ఈ ఆసరా డబ్బు ఏదైతే ఇస్తూ ఉన్నామో వీటితోనే ₹1 కూడా డబ్బు ఖర్చు లేకుండా ఆ డబ్బే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసి వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితులకి తీసుకొని రావడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. సో అందులో భాగంగా ఈరోజు చేస్తూ ఉన్న ఈ ప్రయత్నంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ అమూల్ వాళ్ళు కూడా అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఉత్సాహం చూపించి మనతో పాటు తోడుగా ప్రయాణం చేయడానికి సిద్ధపడినందుకు మనస్ఫూర్తిగా కూడా ఇక్కడికి విచ్చేసిన అమూల్ ప్రతినిధులకు అందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ దీనివల్ల మంచి జరగాలి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నాను. I would request MD to please go for the live interaction. సార్, ఈరోజు మనము ఆర్బీకేలో ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ పెట్టిన చోటని లింక్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనం చేయుత కార్యక్రమం కింద కొనుగోలు చేసిన యానిమల్స్ కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది. ఫస్ట్ సార్, మనము ప్రకాశం జిల్లాలో ఆలూరుతో మాట్లాడదాం. ఆలూరు సార్. నమస్తే సార్, భాస్కర్ సార్. నమస్తే భాస్కర్ అన్న, ఐ సీ యూ అన్న, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. సార్, ప్రకాశం జిల్లాలో అమూల్ వాళ్ళు స్టడీ చేసి 201 విలేజెస్ మనకు చెప్పారు సార్. ఇవి 21 మండల్స్ లో ఫాలో అవుతున్నాయి సార్. 22 మంది మెంటరింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి, అట్లాగే ఆర్బీకే స్థాయిలో సార్ ఒక టాస్క్ ఫోర్స్ వేసుకున్నాం సార్. దాంట్లో సంబంధం ఉన్న విలేజ్ లెవెల్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం సార్ ఈ ప్రోగ్రామ్ లో. జిల్లా స్థాయిలో వీళ్ళందరికీ కూడా గట్టిగా ఓరియంటేషన్ ఇచ్చాం సార్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ విషయం మీద. నవంబర్ 11వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపల 200 గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేశాం సార్. 27,000 మంది ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మొబిలైజ్ చేశాం సార్. తర్వాత ఈ ప్రాజెక్టు గురించి వాళ్ళందరికీ వివరించిన తర్వాత 6,201 మంది ఇంట్రెస్ట్ చూపించి మనకు ప్రపోజల్ సొసైటీలో మెంబర్స్ అవ్వడానికి ముందుకు వచ్చారు సార్. వాళ్ళందరితోటి ప్రపోజల్ సొసైటీస్ కన్స్టిట్యూట్ చేశాం సార్. అట్లాగే ప్రతి సొసైటీకి సెక్రటరీని ఆర్బీకే లెవెల్లో అపాయింట్ చేశాం సార్. ఎక్కడైనా ఇంకా అవసరం అనుకుంటే ఎక్స్ట్రాగా మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంటే అక్కడ అసిస్టెంట్ సెక్రటరీని కూడా అపాయింట్ చేశాం సార్. ఓవరాల్ గా ఇప్పుడు ఈ 6,200 మందిలో సార్ 4,263 మంది పాల్గొనడం మొదలు పెట్టారు సార్ నవంబర్ 21వ తారీఖు నుంచి. తర్వాత అనిమల్స్ పరంగా చూస్తే ఈ 4,263 మంది మీద 9,536 అనిమల్స్ మనకు ఇప్పుడు మిల్క్ కలెక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సార్. తర్వాత ఇప్పటి వరకు సార్ 21 నుంచి ఎవరైతే కంటిన్యూస్ గా పోస్తూ 346 మందికి ఈ అమౌంట్ నిన్ననే డిపాజిట్ అయ్యింది సార్. 3,56,677 రూపాయలు. ఈ అమౌంట్ పడినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కూడా నాతో ఉన్నారు సార్. తర్వాత ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాం సార్. తమ చెప్పినట్టు దీన్ని జిల్లాకంతా ఎక్స్టెండ్ చేస్తాం సార్.
కొన్ని కన్స్టెంట్స్ కూడా వచ్చినాయి సార్, వాటిని మనం అధిగమించాము. ఇంకొక ఇంపాక్ట్ ఏమొచ్చిందంటే సార్, ఎవరైతే ఇంతకు ముందు ప్రైవేట్ డైరీస్ అందరూ కూడా ఏజెంట్స్ పెట్టుకొని బాగా ఇబ్బంది పెడుతూ పోసే వాళ్ళు ఈ దెబ్బకి వాళ్ళు కూడా పెంచారు సార్ రేటు బాగా. తర్వాత ఇప్పుడు బెనిఫిట్ పరంగా చూస్తే సార్, తమరు 5 రూపాయలు అంటున్నారు, 5 నుంచి 20 రూపాయలు ఉంది సార్. 20 రూపాయల వరకు కూడా కొంతమందికి వెళ్ళింది, మాక్సిమం 70 రూపాయలు కూడా వచ్చింది సార్. అట్లా ఆ రకంగా అసలు సబ్స్టాన్షియల్ గా వాళ్ళకు విత్ ది సేమ్ అనిమల్, విత్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, సడన్ గా మనకు ఆదాయం అంత చాలా పెరిగింది సార్ అది. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, తమరు చెప్పినట్టు ఈ చేయూత కింద ఈ 6,200 మంది ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు మ్యాపింగ్ చేసుకున్నారు సార్. మన సొసైటీలోకి వచ్చి ఉండాలి, చేయూత బెనిఫిట్ తీసుకొని ఉండాలి. అట్లా చూసినప్పుడు 5,450 మంది మ్యాచ్ అయ్యారు సార్. వాళ్ళందరినీ మన విలేజ్ లెవెల్ టీమ్స్, వెటర్నరీ ఆఫీసర్స్ అని ఈ యానిమల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కింద నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగాం సార్, మేము ఇట్లా అనిమల్స్ మీకు పర్చేస్ చేసి పెడతాం, ప్రొక్యూర్ చేసి పెడతాం, తీసుకోండి అని. మొదట మనం ఇట్లా పర్సూ చేయం కదా సార్, యాజ్ అన్న 1039 మంది ఇంట్రెస్ట్ చూపించారు సార్. వాళ్ళందరికీ సంబంధిత బ్యాంక్స్ లో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి 509 యూనిట్స్ గ్రౌండ్ చేశాం సార్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బయట ఉన్నాయి సార్ అనిమల్స్. ఈ అల్లూరు గ్రామంలో కూడా బెస్ట్ అనిమల్స్ వాళ్ళు కొనుక్కున్నారు సార్. ఈ బ్యాలెన్స్ యూనిట్స్ కూడా గ్రౌండ్ చేస్తాం సార్. తర్వాత ఈ రకంగా మనము ఈ చేయూత కింద అడిషనల్ గా అనిమల్స్ ని వీళ్ళకి అందరికీ ప్రిక్యూర్ చేసే విధంగా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తాం సార్. ఓవరాల్ గా చూస్తే సార్, మొత్తం మీద కౌ మిల్క్ 1195 లీటర్లు, బఫెలో మిల్క్ మరి 30,870 లీటర్లు సార్. టోటల్ 32,065 లీటర్స్ ప్రొక్యూర్మెంట్ అయింది సార్ ఈ జిల్లాలో. అంటే కొద్దిగా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దాంట్లోకి రావడానికి కొన్ని కన్స్టెంట్స్ క్రియేట్ చేస్తున్నారు సార్. వాటన్నిటినీ స్లోగా ఓవర్కమ్ అవుతాం సార్. తర్వాత ఈ అల్లూరు గ్రామంలో సార్ జట్టి విజిత అని చెప్పి బెనిఫిషరీ సార్, ఆమె తమతో మాట్లాడతారు సార్. నమస్కారం జగనన్న. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నేను నా పేరు జట్టి విజిత, అల్లూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాను. కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. నేను ఇంతకు ముందు ప్రైవేట్ కేంద్రంలో పోసానన్నా, అప్పుడు 33 నుండి 35 పడింది నాకు లీటర్కి వచ్చి. ఇక్కడ అమూల్ వాళ్ళు పెట్టిన తర్వాత జగనన్న కేంద్రం అని ఇక్కడికి పెట్టిన రోజే వచ్చానన్నా. నాకు ఒక్కసారి 50 రూపాయలు వచ్చిందన్న లీటర్కి, 15 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందన్న. చాలా సంతోషంగా ఉందన్న. 33 నుండి ఒక్కసారి 50 రూపాయలు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉందన్న. ఇలాగా నేను చెప్పాను, చాలా మంది పోస్తున్నారన్న. దీనికి చాలా వృద్ధిలోకి వస్తున్నాము. ఇప్పటికి అసలు తీసేయాలనుకుంటున్నారన్న అందరూ. గేదెల్ని 33 రూపాయలకు పోయటం ఏంది అని వాటికి పెట్టే దానా కూడా రావట్లేదన్న. ఇప్పుడు కరెక్ట్ టైంలో మీరు పెట్టారన్న, ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తున్నాయి, అమౌంట్ కూడా పడిందన్న. నాకు పోసిన వాళ్ళందరికీ పడింది. చాలా బాగుందన్న. ఇప్పుడు మీరు టైంలో పెట్టారు, చాలా వరకు తీసేశారన్న గేదెల్ని కూడాను. ఈ చాకిరి చేసి మనకి మద్దతు ధర లేకపోయేసరికి అంతా తీసేశారన్న. ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. చాలా బాగుందన్న ఇప్పుడు చేసుకోవటం. నాకు అమ్మఒడి కూడా పడిందన్న. మీరు పాదయాత్రలో చెప్పిన దానికన్నా కూడా ఎగస్ట్రానే చేస్తున్నారన్న. నాకు మీతో మాట్లాడే ధైర్యం కూడా లేదు. మా పాపే ఇంటి దగ్గర నుండి పంపించింది, నీకు అవకాశం వచ్చిందమ్మా అని. అంత ధైర్యం కూడా లేదన్నా. మా అమ్మాయి మీరంటే చాలా అభిమానం అన్న. మా అమ్మాయికి 10th అన్న, IIITకి ప్రిపేర్ చేస్తున్నామన్న, రాపిద్దామని. వైఎస్ఆర్ గారు పెట్టిన కాలేజీకి సీటు వస్తుంది రాదని కాదు, రాపిద్దామని ప్రిపేర్ చేస్తున్నామన్నా. అందులో మేము పోసిమన్నా, ఏది రాదంటారు కదా. భయంగానే ఉందన్న మీతో మాట్లాడండి, కానీ చాలా సంతోషంగా ఉందన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. ఎప్పుడు మీరే సీఎం గా ఉండాలన్నా. థ్యాంక్ యూ తల్లి. రాబోయే రోజుల్లో పూర్తిగా గ్రామ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారుతుందమ్మా. గ్రామ స్వరూపం పూర్తిగా మారుతుందమ్మా. అసలు రాబోయే రోజుల్లో ఒక గ్రామం తీసుకుంటే, ఒక గ్రామం నుంచి 4 అడుగులు అట్లా ముందుకు వేస్తే
ఒక గ్రామ సచివాలయం బిల్డింగ్ కనిపిస్తుంది, సచివాలయం కనిపిస్తుంది, అందులో పనిచేసే వాళ్ళు కనిపిస్తారు, గ్రామ వాలంటీర్లు 50 ఇళ్ళకు ఒకరు అక్కడే ఉన్నారు. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. ఇంకొక 4 అడుగులు అదే గ్రామంలో ఇటువైపున అడుగులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అని ఇంకొకటి కనిపిస్తుంది. ఒక ఏఎన్ఎం 24/7 24 గంటలు అక్కడే అందుబాటులో ఉంటుంది. అక్కడే కాపురం కూడా ఉంటుంది. 51 రకాల మందులతో కూడా అక్కడే కాపురం ఉంటుంది. ఆశా వర్కర్లు అక్కడే రిపోర్ట్ చేస్తారు. ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్గా కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకి అక్కడే కనిపిస్తుంది. రైతు భరోసా కేంద్రం, ఆ రైతు భరోసా కేంద్రం పక్కనే ఇప్పుడు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అక్కడే కనిపిస్తాయి. ఇంకొక 4 అడుగులు ఇంకా ముందుకు వేస్తే రాబోయే రోజుల్లోనే జనతా బజార్ కూడా కనిపిస్తుంది. మన గ్రామంలోనే రైతులు అన్ని చోట్ల పండించిన పంటలు ఏదైతే రైతులకు ప్రభుత్వం తోడుగా సహాయంగా నిలబడాలని చెప్పి ఆరాటపడే ప్రయత్నంలో ప్రొక్యూర్ చేసినటువన్నీ కూడా జనతా బజార్లలో ఇంక్లూడింగ్ రొయ్యలు చేపలు కూడా మన గ్రామాలలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. అసలు గ్రామం అన్నది ఒక కాంప్లెక్షన్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇంకొక 4 అడుగులు అట్టేస్తే ఆర్బీకే పరిధిలో ప్రతిదీ కూడా విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు కూడా మన గ్రామంలోని చేయి పట్టుకొని సహాయం చేసే పరిస్థితి కూడా కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాము. ఒక్క సంవత్సరంలో పూర్తిగా ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుంది గ్రామాలకు. అన్ని రకాలుగా మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటాను తల్లి. దేవుని దయ వల్ల మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్. సార్ నెక్స్ట్ మనం కడప జిల్లాకు వెళ్తాం సార్. నల్లపురెడ్డిపల్లి ఆర్బీకే. సార్ నమస్కారం సార్. నమస్తే హరి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్పీ గారు ఉన్నారు సార్, ఆల్ అదర్ ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు సార్. కమింగ్ టు మన జిల్లాకు వచ్చేసరికి సార్, పులివెందల్లో మనం 100 గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది సార్. 100 గ్రామాలు 43. బల్లామన్న ప్రసాద్ అక్కడే ఉంటాను. బాగుండారు. సారీ హరి ప్లీజ్. సార్ మనం 100 గ్రామాలు పులివెందల నియోజకవర్గంలో మొదలు పెట్టాం సార్ మన జిల్లాలో. ఇది పైలట్ గా సార్, ఇది జిల్లా అంతా స్ప్రెడ్ చేస్తాం తర్వాత. సో 43 ఆర్బీకేల్లో మొదలు పెట్టడం జరిగింది సార్. సో ఈ 20 రోజుల్లోనే దాదాపు 43 సొసైటీస్ మనం ఫామ్ చేసాం సార్. సో ఫస్ట్ రోజు 84 లీటర్లతో 20వ తారీఖుని మొదలుపెట్టింది. ఈ రోజు 4750 లీటర్లు, నిన్నటికి 4750 లీటర్లు అచీవ్ చేసాం సార్. అండ్ 1500 మిల్క్ పౌరర్స్ వచ్చారు సార్ మహిళలు మనకి. ఈ 10 రోజుల్లో 1500 వచ్చారు సార్. సో గుజరాత్ అమూల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సార్, ఈ 200 సొసైటీలు ఫామ్ చేయడానికి వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టిందండి సార్ గుజరాత్ లో. మనం ఈ 43 సొసైటీలు 10 రోజుల్లో ఫామ్ చేసాం సార్. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు మన సచివాలయ వ్యవస్థ సార్. సో సచివాలయ వ్యవస్థను ఇన్వాల్వ్ చేసాం, వాలంటీర్ ఇన్వాల్వ్ అయ్యారు, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఓఎస్డి పడా ప్రతి 10 గ్రామాలకు ఒక మెంటర్ ని పెట్టమని చెప్పారు సార్ బాబు సార్, పూనం మేడం. సో అట్లా మెంటర్స్ ని పెట్టి, కో మెంటర్స్ ని పెట్టి మనం గ్రౌండ్ చేయడం జరిగింది సార్. సో మొత్తం ఈ 10 రోజుల్లో 32,000 లీటర్లు మనం 100 గ్రామాల్లో చేయడం జరిగింది సార్ మన పులివెందుల నియోజకవర్గంలో. సో ఇప్పుడు ఒక మహిళ నల్లపురెడ్డిపల్లి నుంచి ఒక మహిళ అశ్విని అని సార్. సో ఆమె తమతో ఇంటరాక్ట్ అవుతారు సార్. దీంతో ఒక ఇంపాక్ట్ ఏంటంటే సార్, ఎనమలు అందరూ అమ్మేసుకున్నారు సార్. కూలీ డబ్బులే రోజుకి 150 రూపాయలు వస్తాయి. ఒక ఎనమ నుంచి 4 లీటర్లు వస్తే మహా అయితే 100 రూపాయలు వస్తాయి. మన కూలి డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఎనమలు కూడా అమ్మేసుకోవడం జరిగింది సార్. నా పక్కన 2 మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఇవి మళ్ళీ కొనుక్కుంటున్నారు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఈ 10 రోజుల్లోనే పక్కన మన నల్లగొండవారిపల్లి గ్రామంలో 10 ఎనమలు కొత్తగా ఈ 10 రోజుల్లోనే కొనుక్కున్నారు సార్. ఎందుకంటే మనం ఎక్కువ రేట్ ఇస్తున్నాం పాలు. సో నాతో అశ్విని గారు ఉన్నారు సార్ నల్లపురెడ్డిపల్లి నుంచి, ఆ పక్కనే పద్మావతి గారు కూడా ఉన్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి సార్ అశ్విని గారు ఒకరు తమతో ఇంటరాక్ట్ అవుతారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ భారతి మేడం బాగున్నారా అన్న? బాగున్నారమ్మా, అందరు బాగున్నారు తల్లి. నా పేరు అశ్విని, కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామం. మాకు 4 ఎకరాల అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్టు చుట్టుకారం గిడ్డి నాటుకున్నాము. గతంలో మాకు 4 ఎనుగులు ఉండేవన్నా. 4 ఎనుగులు ప్రైవేట్ డైరీలో లీటర్కి వచ్చి 4.5 2% వస్తే లీటర్కి 25 రూపాయలు డబ్బులు పడుతుందన్న. అదేవిధంగా 4 లీటర్లు పాలు పోస్తే రోజుకు 100 రూపాయలు డబ్బులు వస్తుందన్న.
అదే మా ఇంట్లో వాళ్ళు రోజుకు 4 లీటర్లు పాలు పోసినప్పుడు 100 రూపాయలు వచ్చినప్పుడు మనం పనికి వెళ్తే పొద్దున 7 గంటలకు పోయి 1:30కి వస్తే 160 రూపాయలు డబ్బులు ఇస్తారని 3 ఎనుములు అమ్మేసి 1 ఎనుములు పెట్టుకున్నామని. అది మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు లోన్ శాంక్షన్ చేసి తమిళనాడు పోయి డాక్టర్ గారు కమ్మకి ఎనుములు పట్టుకొచ్చుకున్నామన్న. మన వివో గారు వచ్చి అమూల్ డైరీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారు అమూల్ డైరీకి పాలు పొందని చెప్పినారు అంటే సరే పోసినాం. 1 లీటర్ ప్రైవేట్ డైరీలో పోసినామని. అదే పాలు అమూల్ డైరీలో పోసినప్పుడు ప్రైవేట్ డైరీలో 4.5 వెన్న శాతం వచ్చి 25 రూపాయలు డబ్బులు వచ్చింది. అదే పాలు అమూల్ డైరీకి తీసుకెళ్లినప్పుడు 6.5 వెన్న శాతం వస్తే లీటర్కు 50 రూపాయలు డబ్బులు పడింది. అదే విధంగా అమూల్ డైరీలో 4 లీటర్ల పాలు పోసినప్పుడు రోజుకు మనకు 200 రూపాయలు డబ్బులు వచ్చిందండి. అదే విధంగా సంవత్సరానికి మనకు 36,000 డబ్బులు అదనంగా వచ్చిందండి. అదనంగా 36,000 డబ్బులు వచ్చింది. అదే విధంగా మేము 36,000 డబ్బులు అదనంగా వచ్చినప్పుడు మేము ఎరువులు సొంతంగా కొనుక్కోగలిగినామన్నా. ఈ అమూల్ డైరీని మన రాష్ట్రానికి తెచ్చినందుకు పాడి రైతుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ పథకాలన్నీ మాకు అందినాయన్న. నేను శాంతిలక్ష్మి గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నాను 9 సంవత్సరాల నుండి. వైఎస్ఆర్ ఆసరా కింద నాకు 50,000 డబ్బులు వచ్చిందన్న. 0 వడ్డీ కింద 1,500 డబ్బులు వచ్చిందన్న. అదే విధంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న. మీ నాన్నగారు స్థాపించిన వెంకటప్ప స్కూల్లో మా పెద్దమ్మాయి నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదువుతుందన్న. మాకు 1 రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా బట్టలు, బుక్కులు, షూస్ అన్ని మీరే ఇచ్చి ఎంతో మాకు 1 రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా మీరే చదివించినందుకు భారతీ మేడానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మా చిన్నమ్మాయి అమ్మఒడి పథకం కింద 15,000 డబ్బులు వచ్చిందన్న. అదే విధంగా మా చిన్నమ్మాయికి నెల వికలాంగుల పెన్షన్ 3,000 వచ్చిందండి. అదే విధంగా మా మామగారికి రైతు భరోసా కింద 13,500 డబ్బులు వచ్చిందన్న. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా మామగారికి వృద్ధాప్య పెన్షన్ 2,206 రూపాయలు డబ్బులు వచ్చింది. ఈ పథకాలు అందినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. కడుపులో బిడ్డ పుట్టినప్పటి నుండి పండు ముసలి అయ్యేంత వరకు మీరు అందించిన పథకాలందరికీ అందుతున్నాయి. మీరు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్న. మీరు మా నక్కరెడ్డిపల్లె గ్రామానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినాము, కానీ మీతో మాట్లాడే అవకాశం ఇప్పుడు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్న. మీకు 3 విన్నపాలు ఉన్నాయన్న. మాకు ఉపాధి హామీ కింద రేకుల షెడ్ శాంక్షన్ అప్పుడు చేసిన గతంలో, ఇప్పుడు రేకుల షెడ్ శాంక్షన్ కావాలని కోరుకుంటున్నామన్న. 2 సబ్సిడీ కింద మంచి దానా, నాణ్యతమైన దానా కావాలని కోరుకుంటున్నాను. 3 వడ్డీ లేని రుణాలు ఇస్తే ఎక్కువ మంది ఎనుములు కొనుక్కోగలము అనే ఆసక్తి చూపుతున్నారన్న. ఆ 3 విన్నపాలు చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చూడరే అవి కూడా ఒకసారి నోట్ చేసుకుని మనం ఒకసారి యానిమల్ షెడ్స్ అడుగుతున్నారు సార్. సో మనం అది కూడా ఎన్ఆర్ఈజెస్ కింద లాస్ట్ టైం టేకప్ చేసాం సార్. ఈసారి కూడా చేయొచ్చు సార్ అనుసంధానంతో. సో నేను బాబు సార్తో మాట్లాడతాను సార్. పూనం ప్రపోజల్ ఒకసారి పంపించున్నాం సార్. తప్పకుండా సార్. తప్పకుండా సార్. ఇది కూడా ఒకసారి బాబన్న మీరు కూడా ఒకసారి get involved and see if that can be replicated on a bigger scale. సార్ నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మై రాక్స్ చిత్తూరు జిల్లాకు వెళ్తాం సార్. మై ప్రసాద్ అన్న, మై బల్లా అన్న, మై ప్రసాద్, కమలాపురం ప్రసాద్ కూడా అక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చిత్తూరు రెస్పాండింగ్ సార్. రెస్పాండ్ అవుతున్నాం సార్. మదనపల్లి మండలం సార్. సార్ చిత్తూరు జిల్లాలో సార్ 32 ఆర్బీకేల పరిధిలో 100 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా స్థాపించడం జరిగింది సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి అమూల్ తరఫున ఖైరా మిల్క్ యూనియన్ డాక్టర్ అనిల్ గారు, గోకుల్ కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది సార్. చిత్తూరు జిల్లాలో సార్ 9.5 lakh మిల్క్ యానిమల్స్ ఉన్నాయి సార్. దాదాపు 24 లక్షల లీటర్ల మిల్క్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్. దిస్ హ్యాస్ బీన్ ఏ గేమ్ చేంజర్ సార్, అమూల్ తో కొలాబరేషన్ అనేది. చాలా మంది కూడా అమూల్ తరపున, అమూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ మిల్క్ ప్రొక్యూర్మెంట్ సైడ్ రావడం జరుగుతూ ఉంది సార్. ఈ రోజు తమకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి పి రాజేశ్వరి గారు సార్. షీ విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ సార్. తనకి ఇంతకుముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎలా అని చెప్పేసి తను చెప్తుంది సార్. సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నీలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నా పేరు రాజేశ్వర్ సార్. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సార్. మాకు ముందు 4 ఆవులు ఉన్నాయి సార్. ఈ గిట్టుబాటు ధర లేక అక్కడ వేస్తే ఆవిడ చేసే తిండికి చాలక 2 ఆవులను అమ్మేశాం సార్. తర్వాత ఆవులు పాలు ఎక్కువైతే కూడా ఎనికి పంపించేశారు సార్ ప్రైవేట్ డైరీలు అయితే.
చాలా చాలా ఇబ్బందులు పడినాం సార్. గిట్టుబాటు ధర లేక కాలువల్లో కూడా పోసాం సార్ పాలు. ఒక్కొక్కసారి బాధ అయిపోయి అన్ని కష్టాలు ఎదురయ్యి మనకు లాస్ వస్తుంది, మేము ఎందుకు మేపేదని చెప్పి నిరుత్సాహమైనాం సార్. ఆ సందర్భంలో మీరు మీ పాదయాత్రలో చెప్పారు సార్, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిన మాట మీరు ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న అమూల్ డైరీతో టైఅప్ అయ్యి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా చాలా సంతోషం సార్. అది చెప్పుకోలేనంత సంతోషం సార్ మాకు. ఇప్పుడు మాకైతే ప్రైవేట్ డైరీలో మేము పాలు ఎక్కిపోతే 24 రూపాయలు 25 రూపాయలు వచ్చేది సార్. కానీ ఇప్పుడు అదే పాలు, అదే ఎస్ఎన్ఎఫ్, అదే ప్యాట్ వచ్చే పాలకు 31 రూపాయలు వస్తుంది సార్ నాకు. అంటే 6 రూపాయలు 1 లీటర్కి తేడా ఉంది సార్. ఈరోజు అమూల్ డైరీ మీరు టైఅప్ చేసి మాకు భాగస్వాములు చేసినందుకు ప్రైవేట్ డైరీలకు అన్నిటికీ కూడా చాలా గుణపాఠం నేర్పారు సార్. ఇప్పుడు వాళ్ళు మేము 3 రూపాయలు ఎక్కువ ఇస్తాం, 4 రూపాయలు ఎక్కువ ఇస్తాం, మాకు పోయిందని వెంటనే రియాక్షన్ అయ్యారు సార్. కానీ ఇంతకు ముందు అయితే వాళ్ళు చెప్పినట్లు మేము వినేవాళ్ళం సార్. కానీ వాళ్ళకి చక్కని గుణపాఠం చెప్పారు సార్. మాకు చాలా చాలా సంతోషం సార్. అదేవిధంగా ఈ ఆవులకి ఈ దానా అవన్నీ కూడా సార్ మాకు మొబలైజ్ చేసి మీటింగ్స్ పెట్టి సచివాలయంలో ఉద్యోగస్తులు వాలంటీర్లు మాకు బాగా గైడెన్స్ ఇచ్చారు సార్. మీకు ఇలా ఉంటుంది ఉపయోగము, ఇలా ఉంటుందని చెప్పి మాకు గైడెన్స్ ఇచ్చి అవగాహన ఇచ్చి అందరి దగ్గర పాలు పోయండి మీకు మంచి జరుగుతుందని చెప్పి అవగాహన ఇచ్చారు సార్. మేము 25వ తేదీ నుంచి పాలు పోస్తున్నాం సార్. నాకు 35 లీటర్లకే 1070 రూపాయలు పడింది సార్. 4 రోజుల బిల్లే. కానీ నాకు ఆ లెక్కెత్తుకుంటే కూడా 500 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది సార్ ప్రైవేట్ డైరీకి మన అమూల్ డైరీకి. ఆ విధంగా విధంగా అయితే ఇప్పుడు మాకు ఒక ఆశ అనేది పెరిగింది సార్. మనం ఇంకా 2 పెట్టుకుంటే మంచి రేట్ వస్తుంది ఆవులను మేపుకుంటే అని చెప్పి మాకు ఒక ఆశ అనేది మా మనసులో కలుగుతాంది సార్. మీరు మీ వల్ల సార్ మహిళలు అక్క చెల్లెమ్మలు అంటే ఎంత బాగా తలుసుకుంటున్నాము అన్నా అంటే అంత బాగా తలుసుకుంటున్నాంనా. వైఎస్ ఆసరా కానీ అమ్మఒడి కానీ చాలా చాలా మాకు రైతు భరోసాలు కానీ రైతును గుర్తించింది మా నాన్నగారు. ఆ తర్వాత మీరేనా చెప్పుకోవాల్సింది. రైతు గుండెల్లో మీరు నిలిచిపోయినారన్న ఆ విషయంలో అయితే మేమైతే మాటల్లో చెప్పలేము మా సంతోషాన్ని. అంత సంతోషంగా ఉంది మాకి. అమూల్ డైరీని మాకు ప్రవేశపెట్టి మాకు ఇంకా వచ్చిన లాభాలను కూడా బోనస్ గా ఇస్తామంటే మాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. దీంతో మేము చాలా చాలా అభివృద్ధి చెందుతామని కూడా మాకు నమ్మకం అనేది ఏర్పడింది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉంది. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేని రుణం అన్నా మేము మర్చిపోము. కానీ ఇప్పుడు ఇవి కొన్ని ఆవులైతే రైతులకి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు 8.3 అనేది రాకన్నా ఉంది నా మదనపల్లి ఏరియాల్లో. రైతులైతే వచ్చి ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు రాలేదని కొంచెం నిరుత్సాహంగా మళ్ళీ ప్రైవేట్ డైరీకి పోయాల్సి వస్తుంది. దాని గురించి కూడా మీరు కొంచెము ఏ విధంగా చేస్తే అవి తీసుకుంటారో కూడా మీరు మాకు కొంచెం తెలియజేయాలని కూడా అవగాహన కలిగించాలనుకుంటున్నాంనా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాంనా. అది కొంచెం నోట్ చేసుకోండి అమ్మ చెప్పింది. అదే అటెండ్ అవుతాం మీరు చెప్పింది ప్రాబ్లం కూడా అడ్రస్ ఇష్యూ. సార్ సుమారుగా 30 గ్రామాల నుంచి మహిళా రైతులందరూ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కానీ సార్ సమయం కొంత తక్కువగా ఉంది, అసెంబ్లీ నడుస్తుంది. సో సార్ మీ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొక అవకాశం తప్పక త్వరలోనే మీకు వస్తుంది సార్తో మాట్లాడడానికి. సో సార్ ఈ ప్రోగ్రాంలో అందరికీ పర్టికులర్లీ ఆల్ రైతులందరికీ కూడా మహిళా రైతులకి ట్రైనింగ్ చాలా అవసరం సార్. కెపాసిటీ బిల్డింగ్ చాలా అవసరం. దానికి మెంటర్స్ పెట్టడం జరిగింది సార్. కలెక్టర్ నుంచి కింద దాకా కూడాను వాలంటీర్ దాకా ట్రైనింగ్ కోసము ఇర్మాతో టైఅప్ చేయడం జరిగింది సార్. సో ద డైరెక్టర్ ఇర్మా Indian Institute of Rural Management, Amol, he is here, sir, online. And I'll request Director Ji, Professor Shashwat and Vishwas Ji, you have been very, very helpful and you have been really, guiding us.
in training our people. So thank you so much, and request you to say a few words. Thank you. And Honorable Chief Minister, the Y.S. Rajamohan Reddy, and I and Poonam Madam is there, Sri Amit Vyas from Amul Dairy, Dr. R.S. Sodhi, and all the dignitaries. And it is, I should congratulate you, Chief Minister, sir, that it is a wonderful occasion, and this is the first time you have created history. I'll tell you why it is a historical event. For the first time, we have been we have been studying cooperative movements across the country. And the first time, a state, all the cooperatives, the DCSs that you are going to have are women-led. It's a complete women dairy, and that is what is the most unique thing. I know the state of Andhra Pradesh has excelled in fisheries, in poultry, and now you have added milk, and it is going to change the rural scenario in Andhra Pradesh. And I should tell you this, in our experience of training people, while we were undertaking the training of all the master trainers, we found that you have a very good committed people who are ready to take this ahead. And I at the same time, I tell you that with the efficiency, Amul is one of the most efficient milk processors. In fact, in the world category, if you look at it, is one of the lean, thin organization, and which has crossed 50,000 crore in its turnover, total turnover. I think that with the efficiency of Amul and the commitment of people of Andhra Pradesh, particularly the women dairy farmers, you are going to have achieved a great success, and wish you all the best. And whatever from IRMA side, we for training and other needs, we are always there to support this activity, this occasion. And it is also happening in the birth centenary year of our founder, Dr. Varghese Kurian. And we foresee that our students and faculty will visit Andhra Pradesh when the things start bit of normalizing, and study whatever is going on there and help people in Andhra Pradesh to prosper. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, Professor Shashwat ji. Thank you very much. I would take this opportunity now, sir, to request our MD, GCMMF Amul, Dr. R.S. Sodhi ji, to kindly give his address. He's been in the organization for over 30 years. But I'm learning now. I could understand whatever you said, half of it. Good afternoon. The Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy ji, Honorable Minister Animal Husbandry, Dairy and Fishery, Dr. S. Sapala Raju ji, Honorable Minister of Agriculture and Cooperation, Shri K. Kana Babu ji, Honorable Minister Panchayat Raj Rural Development, Shri Pedde Reddy Ramchandra Reddy ji, Honorable Mr. Shri Balaneni Srinivas Reddy ji, Professor Shashwat Bishwas, Director IRMA, Srimati Neelam Saini, Chief Secretary of Government of Andhra Pradesh, Shri Nagar Reddy Guruji, Vice Chairman, AP States Agri Mission, Srimati Dr. Poonam, Special Chief Secretary, Government Animal Husbandry, Shri Praveen Prakash ji, Principal Secretary to Honorable Chief Minister ji, Shri Gopal Krishna ji, Principal Secretary to Panchayati Raj, Shri Madhusudan Reddy ji, Special Secretary to Government Cooperation Department, and Shri Babu ji, Managing Director,
ABB DDC. And especially all the milk producers I see, especially the very happy and inspired women from 3 districts at the RBK centers. And also I see beautiful buffalo and the well-fed buffalo, mainly Murra. I mean, this is the first time I am attending any meeting with, I can see and I can interact my andatas. And all the offices of government of Andhra Pradesh and the collectors across all the districts. Well, after hearing your Honorable Chief Minister, whatever I could understand, he has inspired you and he has shown a lot of confidence in Amul, and you have also talked about that thing. Well, I think we all must be wondering why Amul is in Andhra Pradesh. I mean, so many companies are there, they're big. So why Amul is entered, or why Amul is working with Andhra government? Let me tell you, for this, I give the whole credit and the congratulations to your Honorable Chief Minister and their officers who have really persuaded us, really inspired us, motivated us to come here and work in Andhra Pradesh. I mean, I think you may be knowing what way Amul is different than any other company. First of all, Amul is owned by like you farmers only. 36 lakh farmers family own Amul. It is not owned by any government entity. It is not owned by any private enterprise. It is not owned by any multinational. The farmers with 2 or 3 animals own it. Now 7 lakh more farmers from outside Gujarat are also joined Amul. And today, Amul is India's biggest food or FMCG company. You name any multinational company in India, name any corporate, farmers own Amul is the biggest. So this shows the strength of farmers' auction. If farmers unite, they can create the history, they can create revolution. So what way we are different? Honorable Chief Minister mentioned, I'll take on that. You see, if you talk to any CEO or MD of any private company and multinational, you know what is the objective board has given to them? They have given the objective, the CEO, that you have to buy raw material at the lowest price, you have to sell finished product at the highest price, and keep the maximum profit or gross profit in between. And you know what my board has given? Let me tell you, on my board, 18 board members are the farmers. I am the only professional. There's nobody else. And what business objective, what goals they give me in each board meeting once in 2 months? Soti ji, doodh ka bhav kab badha rahe? They only ask one, I mean, they pay me if I have to buy raw material as high as price possible. We have to sell our finished product at such a price that whatever raw material, which is in this case is milk, is offered, we purchase it, we procure it, process it and sell in value-added form. End of the day, my job or my team objective is how to keep minimum difference between farmer's price and consumer price. We keep calculating, see, any surplus is generated or given passed back to the farmers only without any, I mean, nobody is interested in dividends in this Amul. Each farmer is having one share, whether you have got 2 animals or 10 cattle or 20 cattle. So you are interested only in how much price milk is getting. So I can assure you that Amul system is very transparent, very farmers friendly, and it gives the right price at any given time. Now I'll tell you what is the potentiality of dairy in the Andhra. I mean, you may be aware that today dairy is India's biggest industry. It is 8 lakh crore, and we are world's largest producer of milk. 22% of world's milk production happens in India. And around 10 crore rural families are dependent on dairy in all over India. So if I compare Andhra with Gujarat, because I think that is the right thing, I mean, that will tell you the potentiality. Andhra also has got 60 lakh milk animals. I saw that in their note. Gujarat also has got. Only difference is productivity here is better. So here production is 4 crore per liter per day. 4 crore
liter milk per day is produced in Andhra Pradesh. Gujarat is producing around 3.6 crore, mainly because of our buffalo population is more, and you have got very good breed, Ongole breed. Oh, very good. I mean, 2 years back I went to Brazil. I saw the best Ongole breed bulls there. They are keeping it. They are using to create more Ongole breed cows, as well as they are crossbred with the local breed to increase the production, because Brazil climate is also like India or like Andhra Pradesh. So now coming to this 4 lakh crore liter what is produced, as per our estimate, the surplus is around 2.9 crore liters. And out of that, organized sector, when I say organized sector means private and cooperative, all put together is getting around 69 lakh liters per day, or it is around 23-24% of total surplus milk. Now here Gujarat is much ahead, because farmers are there. Out of the 2.6 crore liter, the cooperatives are procuring, mainly cooperative, 2.2 crore liters per day, 80% of the surplus. So that is the potentiality Andhra has got, because as you procure more surplus milk, cooperative sector, the farmers get better price. You see, you all are talking about competition, private sector. Let me tell you, in India, there is a place for everybody. In India, whatever milk is surplus, only 1/3 is coming to the organized sector, which is private and cooperative program. 2/3 still is unorganized. So when more transparent players come, it is not competition, it is complementing to each other. It will bring lot of transparency in this system. I mean, now farmers will know that if I give the milk, my cow buffalo is showing me 6.8% fat. If I have taken to somebody else, his machine is showing 6%. So whether I was being cheated, so everybody will be very careful that if this farmer goes to other center, he'll get the correct fat or SRF and more price. And this will also bring supply chain efficiency. You see, agriculture, today we are talking all over India that farmers are not getting good returns. It is basically the supply chain efficiency. More cooperatives, more bigger companies coming, it will be complementary, and supply chain efficiency will rule the whole thing. And we'd like to also thank the government of Andhra Pradesh, the type of help they have assured us. Right from using RBK centers for putting up cooperative societies, automatic milk collection system, where very transparent way in front of your eyes you can see that how much quantity, what quality and what price. You will get the SMS, come to know that how much money has been deposited in my bank account, and money will be directly transferred to your account every 7 or 10 days, whatever cycle we decide. So basically, let me tell you, for rural Andhra Pradesh, future is animal husbandry. India, we are already self-sufficient in cereals, but demand for dairy is growing at the rate of 6%. And fortunately, Andhra contribution to GDP is one of the highest in India for the animal. It's 6%. Whereas India's, all over India's contribution to GDP is only 4.2. So around 50% more. Besides the milk, you will also get a very good quality of inputs like feed and etc. So, in the end, I like to thank the Honorable Chief Minister, all the ministers and all the his team member, who has really showed us good help, has facilitated our entry and providing all. We never expected a type of support which we are getting. The quality of milk is also much beyond our expectations. Very good quality and also very good support from the farmers. And I feel this Andhra will be the second Amul in India. Thank you very much, sir. Thank you very much. Thank you, Sodhiji. That was a very encouraging address from you. I request the Honorable CM, sir, you would like to, sir, would you like to say a few words, sir, before launching the program?
Now I request the Honorable CM Sir to kindly launch the AP Amul project. Launch the AP Amul website and dashboard. Sir, thank you very much, sir. MD Amul. They are waiting for address from you, sir. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నానమ్మా. దేవుడు మంచి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much, sir. Thank you. Thank you to everybody. Thank you to all the collectors.